ఒత్తిడి చేసినా కూడా ముఖ్యమంత్రి నుంచి ఒకటే మాట వస్తా ఉంది. అక్కడ రాష్ట్రపతి యాక్సెప్ట్ చేయట్లే, ఇక్కడ గవర్నర్ యాక్సెప్ట్ చేయట్లేదనే మాట ఎక్కువ వినపడతా ఉంది గదా! మరి వాళ్ళు ఒత్తిడి చేసే ప్రయత్నం చేయట్లేదా? ఎందుకంటే మొన్న గూడా అజారుద్దీన్‌కి మంత్రి పదవి ఇచ్చేటప్పుడు గవర్నర్ ఆమోదం తెలిపిండు. లెటర్‌కి రిప్లై ఇచ్చిండు. ఆయన టైమ్ ఇచ్చి సెపరేట్‌గా అక్కడ ఒక మీటింగ్ గూడా పెట్టడం జరిగింది. ఆ సమయంలో గూడా బీసీల గురించి ఎక్కడా కూడా గవర్నర్‌తో మాట్లాడిన పరిస్థితి కనపడట్లేదు. ఇప్పుడు 3 పార్టీలు బీసీలకు అన్యాయమే చేస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నది. హ్మ్. అక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉన్నది బిల్లు. హ్మ్. ఇక్కడ రాష్ట్ర గవర్నర్ గారి దగ్గర పెండింగ్ ఉన్నది. ఇవన్నీ సాధించాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అఖిల పక్షాన్ని తీసుకెళ్ళి అక్కడ పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారికి చెప్పి చర్చ జరగాలి. మోడీ గారు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసే దిశగా గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎవరు చేయాలి? కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రభుత్వము, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య గారు ఇక్కడ మేనిఫెస్టోలో పెట్టిండు. దాన్ని సాధించే దిశగా గట్టిగా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రయత్నం చేయాలి. దీనికి బీఆర్ఎస్ కూడా అండగా ఉండాలి. తెలంగాణ ఉద్యమం చేసి 10 ఏళ్ళు ప్రభుత్వం నడిపిన కేసీఆరే ఫామ్ హౌస్లో నిమ్మలంగా ఉండు. బీసీల గురించి ఆయన కూడా తెలంగాణ రోడ్ల మీదకి వచ్చి ఉద్యమం చేయాలి. ఆయన కర్తవ్యం అది. అది చేయకుండా గాలికి వదిలేసి బీసీలను మేము వాళ్ళ లెక్క ప్రభుత్వ లెక్కల ప్రకారమే 56% అని తేల్చిర్రు.